నా వ్యాపారం ఈ రోజు ఇలా నడుస్తుందంటే అదంతా మీ దయ వల్ల. థ్యాంక్స్ టు ఆల్ హీరోస్. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. యమహో నియమయమా కీరవాణి చిలకల తెమ్మన్నా తెలుసుకురానా రగులుతోంది మొగలి పొద. జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన తుమ్మెగా. హలో వీరయ్య, ఈరోజు సరికి ఇంకా రాలేదే? కస్టమర్లు వచ్చేస్తారు, త్వరగా రండి. మేడం వచ్చేస్తున్నా, 10 నిమిషాల్లో మీ షాప్ దగ్గర ఉంటా. చస్తుంది దెబ్బకి, ఇక దంతాలు మనవే. ఒరే దొంగ నా కొడకల్లారా, ఏనుగు పిల్లని పట్టుకుని దాని దంతాలు తీయడానికి ప్రయత్నిస్తున్నారా? నీ పని ఇలా కాదు. ఒరే ఎవరు వస్తున్నారా? ఒరేటు పాపం ఎంత హింసించారమ్మా నిన్ను భగవంతుడా. ఇటువంటి నీచుల్ని ఆ దేవుడు క్షమించాడు. అయ్యయ్యో, నా పంట ఎత్తుకుపోయారు, ఇప్పుడు ఎలా? అరే దేవుడా, ఏం చెయ్యాలి? ఏమైంది వీరయ్య? టింబు, ఎవరో దొంగలు ఏనుగు దంతాలు తీయడానికి ప్రయత్నిస్తుంటే నేను కాపాడాను. ఈలోగా నా పంటను దొంగిలించారు. నువ్వు కంగారు పడకు వీరయ్య. రాజా కమాన్. వచ్చేస్తున్నారు, పదరా తొందరగా తొందరగా. అమ్మా చచ్చర్రా దేవుడా. అమ్మా 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 అమ్మా. వీరయ్య, ఇవి ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు? నా మొక్కజొన్న పంటని ఇక్కడ దగ్గరలో ఉన్న పాప్కార్న్ ఓపెన్ థియేటర్లో అమ్ముతాను. పాప్కార్న్ థియేటర్నా? కొత్తగా ఉంది. నేను కూడా వస్తాం నీతో. తప్పకుండా రండి నాతోటి. ఏంటి వీరయ్య, ఇంత లేట్ చేసావు?
కస్టమర్స్ అంతా వెయిటింగ్. మధ్యలో చిన్న సమస్య అమ్మా. ఓకే ఓకే. మేడం, ఇక్కడ సినిమా వేస్తారా? అవును, ఇది పాప్కార్న్ ఓపెన్ థియేటర్. ఇక్కడ పాప్కార్న్ కొనుక్కుని హాయిగా సినిమా చూడొచ్చు. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇప్పుడే. మీరు సినిమా చూస్తూ ఉండండి, నేను పాప్కార్న్ రెడీ చేసి తీసుకొస్తా. ఓకే. దేనికా? నిన్ను అరెస్ట్ చేస్తాను కాబట్టి. రగులుతోంది మొగలిపోతా గుబులుగుంది కన్నయ్యదా
ఎవరు వేయమన్నారు ఇట్టముకు? 100 రూపాయలు ఇచ్చి సూర్యంబాబు ఏమన్నాడు బాబు? మధు, పగ తీర్చుకోవడం కోసమే ఈ జన్మెత్తాను. ప్రేమ కోసం మరో జన్మెత్తుతాను.